హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు మా ఇంటి నుంచి బోనం చేసి అమ్మవారికి సమర్పించాము. మేము మా బోనాన్ని ఏ విధంగా అలంకరించామో, అమ్మవారి నైవేద్యాన్ని ఏ విధంగా చేశామో, అమ్మవారి గుడికి మా ఇంటి నుంచి ఏ విధంగా తీసుకెళ్ళామో ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేయాలని అనుకుంటున్నాము. అంతేకాదు, అసలు ఆషాఢంలో బోనాలు ఎందుకు జరుపుకుంటారో అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. బోనం అంటే అమ్మవారి నైవేద్యం. బోనాన్ని పసుపు అన్నంతో కానీ, బెల్లంతో కానీ, పెరుగుతో కానీ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాన్ని మట్టి కుండలో కానీ ఏదైనా ఒక కుండ లాంటి పాత్రలో బోనాన్ని వండుకొని ఇంటి నుంచి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి సమర్పిస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఇంట్లో బోనాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాము. అంతేకాకుండా ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి చేరుకుంటుందని, అలా పుట్టింటికి చేరుకున్న అమ్మవారిని ఆడపడుచుగా భావించి ఏటేటా బోనాల ఉత్సవం జరుపుతుంటారని ప్రజలు విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో ఎంతో విశేషంగా జరిగే ఈ బోనాల పండుగ కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడం వల్ల ఎంతోమంది చనిపోయారు. ఆ ప్లేగు వ్యాధి నుండి ప్రజల్ని రక్షించమని అమ్మవారిని వేడుకోగా, అమ్మవారి భక్తులను రక్షించేందుకు ఆ ప్లేగు వ్యాధిని నివారించిందని, అందువల్ల అమ్మవారికి ఏటేటా ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరిపి బోనాలు సమర్పిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా బోనాన్ని అలంకరించిన తర్వాత బోనం మీద పానకం ముంత పెట్టారు. పానకం ముంత మీద దీపాన్ని వెలిగించారు. తరువాత అగరబత్తులతో పూజించిన తర్వాత బోనాన్ని ఎత్తుకొని ఇంటి బయటికి వచ్చిన తర్వాత బోనాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారిలా భావించి బోనం ఎత్తుకున్న వారి పాదాలకు నీళ్లతో శాఖ పోస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో బోనం చేసి పసుపు కుంకుమలతో వేపాకులతో అలంకరించి దానిపైన దీపాన్ని వెలిగించిన మరో పాత్రను పెట్టి ఆ బోనాన్ని తలపైన పెట్టుకొని అమ్మవారి దేవాలయం వరకు నడుచుకుంటూ వచ్చి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తరువాత బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా భక్తితో సమర్పిస్తారు. మైసమ్మ అంటే పశువులను రక్షించే తల్లి అని, బాలమ్మ అంటే పిల్లలను బాలారిష్టాల నుంచి రక్షించే తల్లి అని, ఎల్లమ్మ అంటే ఊరి పొలిమేరల జోలికి వచ్చే దుష్టశక్తులను తరిమేసే తల్లి అని, పోచమ్మ అంటే మశూషి నుంచి రక్షించే తల్లి అని భక్తులు అమ్మవార్లను కొలుస్తారు.
బోనాలప్పుడు కొంతమందికి పూనకం వస్తుంది. ఆమె ద్వారా అమ్మవారు మాట్లాడుతుందని భక్తులు విశ్వసించి ఆమె మాటలను ప్రజలందరూ శ్రద్ధగా వింటారు. ఇలా ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగకు తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతోమంది పోతురాజు వేషాలు వేసుకొని అమ్మవారి దేవాలయం దగ్గర నృత్యాలు చేస్తారు. ఇలా పోతురాజు వేషాలు వేసుకొని నృత్యాలు చేసే వాళ్ళను చూడడానికి ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా తరలి వస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సంవత్సరం బోనాల పండుగ ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.